ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది. మరొక 2 రోజుల్లోనే మీరు అతిపెద్ద శుభవార్తలను వినబోతూ ఉన్నారు. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతూ ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి నెల 2, 3, 4 తేదీల్లో కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు అయితే ఎదురు చూడబోతూ ఉన్నాయండి. మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. శుభప్రదమైన కాలం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన సమయం కనిపిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవుతాయి. అవసరానికి డబ్బు మీ చేతికి అందనుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన అనేది అసలు మానవద్దు. కర్కాటక రాశి వారికి జీవితంలో 2025 చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వారికి సంవత్సరం జరగబోయే అశుభ ఫలితాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శనిదేవుడితో పాటుగా గురుగ్రహాల ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అయితే వీరికి లభించనున్నాయి. అంతేకాదు రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఏడాది ప్రారంభంలో కుజుడి ప్రభావం కూడా ఉంటుంది. మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్లడం వలన ఈ రాశి వారికి శని దోషం నుండి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్యం, కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కెరియర్ పరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే మార్చి తర్వాత శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసతి నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు కూడా పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అయితే వినిపిస్తాయి. గురుడి ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంటుంది. గతంలో ఉండే సమస్యల నుండి మీరు ఉపశమనం కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శనిదేవుడు 9వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని ప్రభావం అనేది తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతో పాటుగా గురుగ్రహం ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలోనూ నూతన సంవత్సరంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో వ్యవహరించాలి. అప్పుడే మీరు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మే తర్వాత నుండి కూడా గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన వీరికి అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాదు వీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి కొత్త ఏడాది అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు. మీరు కొందరు వ్యక్తులు సహాయం పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్ట్ని పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం కూడా ప్రారంభించడం వలన మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వలన ఈ రాశి వారికి
కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారి కొత్త ఏడాది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు అయితే ఎదురవబోతున్నాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి. గురుడు మే మాసం తర్వాత 12వ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇదే సమయంలో ఒత్తిడి అనేది తగ్గించుకునేందుకు మీరు కొంచెం ప్రయత్నం చేయాలి. వీరి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు. మే తర్వాత గురుడు 12వ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారవచ్చు. మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మీ తర్వాత కేతువు 2వ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా మారే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అని తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. ఇది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో కాస్త శ్రద్ధ కూడా చూపిస్తారు. ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా వేగంగా మారిపోతాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టగటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచకా మార్చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. దానంతటా అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారిని నమ్మించి మోసం చేయట చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్ట పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి జరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపము ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యంలో అయినా సరే వీరు చేయగలుగుతారు. చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.